శ్రీ మార్గశిర మహాలక్ష్మీ దేవ్యాయ నమః. మంగళ నీరాజనం సమర్పయామి. మార్గశిర మాసం చక్కగా లక్ష్మీ వారం గురువారంతో స్టార్ట్ అయిందండి. ఈరోజైతే ఫ్రైడే అండి. లక్ష్మీ వారము ఇంకా శుక్రవారము 2 వారాలు కూడా నేనైతే ఐశ్వర్య దీపం వెలిగిస్తాను అని మీకు ప్రతి వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను కదండి. ఇంక ఈరోజైతే మనం అమావాస్య తెల్లవారి పోలీపాడ్యమి దీపం అయితే వెలిగించేస్తామండి. ఇంకా అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం మనకి ఇంకా విశేషమైన పండగ రోజుల్లో కూడా ఈ లక్ష్మీ కుబేర దీపాన్ని, ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. పదండి మనం తులసికోట దగ్గరికి అయితే వెళ్దాం. మరి హలో అండి, హ్యాపీ పోలీ పాడ్యమి అండి. ఇంకా పోలీ పాడ్యం రోజైతే నేను దీపం ఎలా వెలిగించాను, ఏమేం చేశాను అన్నది అయితే మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నేను పోలీ పాడ్యం దీపం ఎలా వెలిగించుకున్నాను అన్నదైతే చూపిస్తానండి. ఇంకా పొద్దున లేవగానే చక్కగా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇంకా పనులు ఉంటాయి కదండి. ఇంకా పండగలంటేనే పనులు. ఇలాంటి విశేషమైన రోజుల్లో చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలా అందమైన ముగ్గులు పెట్టుకుంటే గుమ్మం ముందు. ఇంకా మార్గశిర మాసంలో కూడా అమ్మవారికి, లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టమటండి. ఇంకా ఇప్పుడైతే పోలీ పాడ్యమి దీపాన్ని పెట్టడానికైతే ఇలా ఒక తట్టలో అయితే చక్కగా పసుపు, తట్టకి పసుపు పట్టించి ఇంకా చక్కగా గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకుందామండి. ఇంకా ఇత్తడి రాగి లాంటివి ఉంటే కూడా చాలా శ్రేష్టమండి. ఇంకా నా దగ్గరనైతే అటకపైన అయితే ఉంది, కానీ ఇంకా దాన్ని అయితే ఏం తీయాలి అన్నట్టుగా ఇంకా స్టీల్ బేసిన్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా పూజకి సంబంధించినవి ఏవి కూడాను ఇత్తడి రాగి వాటిలో అయితే రాగి రాగోరుతుంది అని అయితే అంటారండి. ఇంకా రాగి గ్లాస్తో అయితే నేను ఇప్పుడు గంగా జలం అయితే పోసానండి. ఇంకా గంగ నీళ్ళు అయితే ఇంట్లో ఉండాయండి. ఇంకా ఇవి 11 వత్తుల చొప్పున ఇంకా 3 11 33 అండి. పోలీ స్వర్గం దీపం అంటేనే ఇంకా 33 వత్తులు. నెలంతా, కార్తీక మాసం నెలంతా పూజ చేయలేని వాళ్ళు కూడా ఈ ఒక్క రోజున మనం 30 వత్తులతో వెలిగిస్తే ఇంకా నెలంతా పూజ చేసిన ఫలితం వస్తుంది అని అయితే చెప్తారండి. ఇంకా గౌరీ గణపతికి ఇంకా అట్లా అన్నట్టుగా 31 రోజుకి 31 వత్తి ప్లస్ ఇంకా 2 గౌరీకి గణపతికి అన్నట్టుగా ఇంకా గంగాదేవిని కూడా చక్కగా ఆహ్వానిస్తాం కదండి వాటర్లోకి అయితే. ఇంకా దానిపైన అయితే పచ్చకర్పూరం కానీ మామూలు హారతి కర్పూరం కానీ ఆ వత్తుల పైన పెట్టి చక్కగా ఏకహారతితో కానీ అగరబత్తి పుల్లతో కానీ వెలిగించాలండి. ఇంకా నేనైతే అందమైన ముగ్గు అయితే వేసి ఉంచానండి తులసికోట వద్ద. ఇంకా అక్కడనైతే తట్ట పెట్టేసి దాంట్లో వాటర్ అయితే నింపేశానండి. తట్టకు కొంచెం వెల్తిగా ఉండేలాగా అయితే వాటర్ నింపేశాను. ఇంకా నేతిలో అయితే మా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పువ్వొత్తులతోనైతే జలదీపాలు వెలిగించడానికి అన్నట్టుగా ఇంకా గంగమ్మనైతే ఆహ్వానించుకున్నా కదండి. ఆ గంగమ్మ దగ్గర అయితే ఇలా కొబ్బరి ముక్క అయితే తీసుకొని చక్కగా పసుపు రాసి అలంకరించుకొని అందులో 33 వత్తులు పచ్చకర్పూరం పెట్టి ఇలా అగరబత్తి పుల్లతో అయితే పోలీ పాడ్యమి, పోలీ స్వర్గం దీపం అయితే వెలిగించానండి. ఇంకా పోలమ్మ కథ కూడా ఉంటుందండి. ఆ కథ కూడా వినాలి అని అయితే చెప్తారు. ఇంకా నేనైతే మా కుటుంబ సభ్యులం ఎంతమంది ఉంటే అన్ని పువ్వొత్తులు అయితే వేసి ఇంకా నీటిలో ఒక ఆకుపైన పెట్టి అయితే ఇంకా వెలిగించేస్తున్నానండి. మనము గంగ దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళము ఇలా ఇంట్లోనే గంగని ఏర్పాటు చేసుకొని గంగాదేవిని ఆహ్వానించుకొని ఇంకా ఆ తట్టునే గంగాదేవిగా భావించుకొని అందులోనే మనం పోలీ స్వర్గం దీపం, జలదీపాలు కూడా వదిలేస్తున్నానండి. ఇంకా దీపజ్యోతులకైతే చక్కగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ సమర్పించి పూలైతే నింపేస్తున్నానండి. ఇంకా తట్ట నిండుగా చక్కగా పూలతో అలంకరించుకుంటున్నాను. పోలీ స్వర్గం దీపం అయితే ఇలా తులసికోట వద్ద అయితే నేను ప్రతి సంవత్సరం వెలిగించుకుంటానండి. ఇంకా నేను పోయిన సంవత్సరం కూడా మీకైతే షేర్ చేశానండి. కావాలంటే నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేయండి. ఇంకా నేను ఎప్పుడు చేసుకునేదే కాబట్టి ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది చూపించడానికైతే ఇలా షూట్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇంకా చక్కగా పోలీ పాడ్యమి దీపం వెలిగించిన తర్వాత దీప ధూప నైవేద్యాలు అన్నీ ఇచ్చి ఇంకా తులసికోట వద్ద పెట్టే దీపం, రోజు మనం రెగ్యులర్గా పెట్టే దీపం కూడా అక్కడ పెట్టి ఇంకా అగరబత్తి చూపించి అయితే
అక్కడ పెట్టి ఇంకా ప్రదక్షిణలు అయితే చేసుకోవాలండి. ఇప్పుడు తులసికోట వద్ద ప్రతిరోజు నిత్యము నేను చేసుకునేవే, కానీ అప్పుడప్పుడు ఇలా విశేషమైన రోజుల్లో మీకైతే చూపించే అదృష్టం అయితే నాకు కలిగినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే పెద్దదైపోతుందండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారండి. నాకైతే చాలా హ్యాపీ అండి. ఇంకా చక్కగా ఈ పోలీ స్వర్గంలో పోలీ పాడ్యం దీపం వెలిగించి అయితే తులసికోట వద్ద ఇలా పోలీ స్వర్గం దీపం వెలిగించిన తర్వాత టెంకాయ అయితే సమర్పించుకుంటున్నాను. ఇంకా టెంకాయ కొట్టి అటో వైపు ఒక ముక్క ఇటువైపు ఒక ముక్క పెట్టి దాంట్లో ఇంత చక్కెర కానీ బెల్లం కానీ వేయాలండి. చాలామంది పసుపు కుంకాలు పెట్టిస్తూ ఉంటారండి. ఇంకా అలా వేయద్దండి. కుంకుమలో అయితే కెమికల్ ఉంటుంది కాబట్టి ఇంకా అది తినడం వల్ల కూడా మంచిది కాదండి. ఇంకా నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ మంత్రం అయితే పాడుకుంటానండి నేను ప్రతిరోజు కూడా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ కృపయా వత్సల దేవి శరణాగత వత్సల అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దని. అంటే మనం చేసే పూజలో కానీ పనిలో కానీ ఏమైనా తప్పొప్పులు ఉంటే మన్నించు అని అలా అపరాధ క్షమాపణ స్తోత్రం అయితే చదువుకోవాలండి. ఇంకా ఇదైతే అమావాస్య రోజండి. ఇంకా మార్గశిర మాసం కార్తీక మాసం పూర్తయిపోయి ఇంకా అమావాస్యతో అయితే మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. రావడమే ఇంకా లక్ష్మీ వారంతో అయితే వచ్చిందండి. మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీ వారాలుగా కొలుస్తారు. ఇంకా చక్కగా గురువారమే వచ్చింది కాబట్టి ఇలా ద్వార పూజ అయితే చేసుకుంటున్నాను నేను. చక్కగా గుమ్మం కడిగి అలంకరించుకుంటున్నానండి. ఇంకా మనం ఎంట్రన్స్ గుమ్మం కడిగిన ప్రతిసారి ఇంకా పెరటి గుమ్మం కూడా కడగాలి అని అయితే చెప్తారండి. చక్కగా గడపలకి ఆ వైపున ఈ వైపున పాదాల అచ్చులు వేసి ఇలా పూలతో పెట్టి అయితే అలంకరించుకున్నాను. ఇంకా తులసికోట వద్ద కూడా గురువారం శుక్రవారం అయితే నేను ఈ లక్ష్మీ కుబేర ముగ్గు అయితే వేస్తానండి. చక్కగా ఇంకా పువ్వులు అయితే తీసుకువచ్చి తులసమ్మకి తులసికోట వద్ద ఇంకా లక్ష్మీ కుబేర ముగ్గులో పాదాల అచ్చులో అంతటా వేశానండి. ఇంకా ముంగిల్లో వాకిల్లో కూడా ఇలా తామర పువ్వు అయితే వేశానండి. కల్వ పువ్వు వేసి ఎంట్రెన్స్లో అయితే ఇలా చక్కగా పసుపు రాసి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా మార్గశిర మాసం అంటేనే ముగ్గులు ప్రత్యేకమండి. ఇంకా లక్ష్మీదేవి భూలోకానికి తిరిగి వస్తుంది అని అయితే చెప్తారండి. ఈ రోజునైతే ఇంకా నేనైతే లక్ష్మీనారాయణలకు శివ కుటుంబానికి ఇంకా గణపయ్యకి ముందుగా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలని ఇంకా మార్గశిర మహాలక్ష్మికి లక్ష్మీ వారం అమావాస్యతో కూడి వచ్చింది కాబట్టి చక్కగా ఇలా లక్ష్మీదేవిని అయితే నేను పాలతో అభిషేకం చేసుకోవాలని అయితే సంకల్పించుకున్నాను. నేను రోజు అయితే ఈ స్ఫటిక లింగానికి అయితే అభిషేకం చేసుకుంటానండి. ఇంకా ఏదైనా విశేషమైన రోజుల్లో అయితే ఆ ఇత్తడి శివలింగం మా నాన్న అయితే తీసుకువచ్చాడు కాశీ నుండి. స్ఫటిక లింగం అయితే మా అత్తమ్మ తీసుకువచ్చిందండి కాశీ నుండి. అన్నపూర్ణేశ్వరిని అయితే మా పెద్దక్క తీసుకువచ్చింది కాశీ నుండి. ఈ తెల్ల జిల్లేడు గణపయ్యనైతే నేనే కొనుక్కున్నానండి. ఆ చేనేత ఆఫ్కో చేనేత వస్త్రాలలో. ఇంకా అక్కడికి చూడడానికి వెళ్ళినప్పుడైతే అర్క గణపతి ఉంటే చాలా మంచిది అంటారండి. జిల్లేడు మొదలుతో చేస్తారండి. ఇంకా అర్క గణపతి అంటే చక్కగా అభిషేకమైన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఒకసారి నీళ్ళతో అయితే శుభ్రం చేసుకొని ఇంకా వస్త్రం అయితే వేస్తున్నానండి. ఈ వస్త్రము మనము స్వామివారికి సమర్పించే వస్త్రాలతో సమానం అని అయితే చెప్తారండి. ఇంకా నేనైతే పత్తితో అయితే ఇలా వస్త్రం చేసి చక్కగా అన్నిటిపైన వేసి అలంకరించారండి. ఇంకా వస్త్రం వేసిన తర్వాత గంధం కుంకుమ బొట్లతో అలంకరించి ఇంకా పుష్పాలు స్వామి వారికి ఇష్టమైన తులసి దళాలు గరిక గణపయ్యకి ఇష్టమైన గరిక అండి. గణపయ్యకి కొంచెం గరిక పెడితే సంతుష్టుడు అవుతాడు అని అయితే చెప్తారు. ఇంకా విష్ణుమూర్తికి అయితే తులసి దళం అంటే చాలా ప్రీతి అంటారు. ఇంకా శివయ్యకి అయితే త్రిదళం బిల్వదళం ఇష్టం అంటారండి. ఇంకా చెంబు నీళ్ళు పోసి చిటికెడు విభూది ఇంత వేస్తే ఇంకా చల్లగా చూస్తాడండి ఇంకా శివయ్య అయితే. ఇంకా నేను ప్రతిరోజు చేసుకునే పూజను ఇంకా దాంతోపాటుగా ఇలా విశేషమైన రోజుల్లో చేసే విశేషమైన పూజల్ని అన్నింటినీ కలిపి అయితే మీకు చూపిస్తున్నానండి. పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు అన్నీ వేసిన తర్వాత అయితే ఇలా ఉందండి. ఇంకా చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవడం లేదండి. నాకైతే ఇక్కడ నుంచి కదలాలనే అనిపించట్లేదండి.
మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. చక్కగా స్వామి వారికి అయితే పచ్చకర్పూరం వేసి అయితే దీప ధూప నైవేద్యం హారతి కర్పూర నీరాజనం అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక దామోదరాయ నమః ఓం హరిహరాయ నమః. నేనైతే ప్రతి గురువారం శుక్రవారం అమావాస్య రోజుల్లో ఇలాంటి విశేషమైన రోజుల్లో అయితే చక్కగా ఐశ్వర్య దీపం వెలిగించే ముందు పసుపు గణపయ్యను అయితే చేసుకుంటానండి. చక్కగా ఇలా పసుపు గణపయ్యను చేసుకొని తమలపాకులో పెట్టుకొని స్వామివారికి గంధం కుంకుమ అక్షింతలు అన్నీ సమర్పించిన తర్వాత ఇంత గంధం గరిక అయితే సమర్పించానండి. గరిక ఇంకా దానిమ్మ పత్రము స్వామివారికి సమర్పించే పత్రాలు ఏమున్నా సమర్పించుకోవచ్చండి. ఇంకా ఇక్కడైతే ఆగ్నేయ దీపం ఐశ్వర్య దీపం వెలిగించడానికి అన్నట్టుగా ఇంకా కూరాడు మహాలక్ష్మి ఉంటుందండి ఆగ్నేయ మూలన్నైతే అక్కడనైతే ఇలా చక్కగా ముగ్గులైతే వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇంకా మనం లక్ష్మీ కుబేర దీపం అయితే వెలిగిద్దామండి. అమావాస్య కాబట్టి ఐశ్వర్య దీపం అన్న ఆగ్నేయది లక్ష్మీ కుబేర దీపం అన్న రెండు ఒకటేనండి. ఇంకా తులసికోట వద్ద పెట్టడానికైతే ఇలా చిన్నదే కాబట్టి ఇలా పిరికిలతో పట్టుకొని ఇంకా మనకు ఇష్టమైన నామం తలుచుకోవాలండి. ఓం లౌంగం గణపతే నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని తలుచుకుంటూ ఇంకా మనం ఆ ప్రమిదలో అయితే వేసుకోవాలండి. అలా రెండు ప్రమిదల్లో వేసి ఇలా చక్కగా త్రిభుజం షట్కోణం ముగ్గు అయితే వేసుకోవాలండి. లేకపోతే చిటికెడు కుంకుమ పసుపు వేసినా పర్వాలేదు. ఇంకా నేనైతే ఈ పెద్ద దాంట్లో పోసేటప్పుడైతే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంకా లాస్ట్లో పెడతాను. మన దోసిలతో పట్టుకొని ఇంకా చక్కగా ఓం నమో లక్ష్మీ కుబేరనాయ నమః అని మొక్కుకుంటూ ఇంకా అందులో అయితే వేయాలండి. ఒకసారి దోసిలతో వేసిన తర్వాత 2 సార్లు 2 గుప్పిలతో పిరికిలతో అయితే వేశానండి. 2 తులసికోట వద్దకి ఒకటి ఆగ్నేయ మూలన ఒకటి 2 ఐశ్వర్య దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా అలా తయారు చేసిన వాటిపైన 2 మట్టి ప్రమిదలు అయితే పెట్టి 3 వత్తులు అయితే వేస్తున్నానండి. తులసికోట వద్ద అయితే గాలికి కొండెక్కుతుంది కాబట్టి ఇంకా పువ్వొత్తులే వేస్తానండి. ఇంకా ఇంట్లో వెలిగించేదానికి మాత్రం 3 వత్తులు అయితే వేసి ఇంకా ముగ్గులు పెట్టి అలంకరించుకొని ఉంచాం కదండి. ఇంకా అక్కడనైతే ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టి చక్కగా అగరబత్తి పుల్లతో అయితే వెలిగించేసానండి. మరి ఇవ్వండి నేనైతే పోలీ పాడ్యమి అమావాస్య రోజు ఈ 2 రోజులు చేసుకున్న పూజలైతే కార్తీక మాసంలో చేసుకున్న పూజలైతే అప్పుడే షేర్ చేస్తూ వచ్చానండి. ఇంకా కార్తీక అమావాస్య రోజు మార్గశిర మాసం లక్ష్మీ వారం ఇలా చక్కగా లక్ష్మీ కుబేర దీపం వెలిగించుకున్నానండి. ఇంకా కామాక్షి దీపం కూడా వెలిగించి ఇంకా అమ్మకైతే మంగళహారతి నీరాజం అయితే ఇచ్చానండి. రోజైతే ఉత్తరం వైపు అండి, ఉత్తరం వైపు కుబేర స్థానం ఉంటుంది, శుక్ర గ్రహం ఉంటుంది అని అయితే ఓన్లీ శుక్రవారం రోజు వెలిగించే దీపం మాత్రం ఉత్తరం వైపు చూడాలి అని అయితే అంటారండి. మిగతా రోజుల్లో అయితే ఆగ్నేయ దీపం ఐశ్వర్య దీపం అని అయితే అంటారు. ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత తులసికోట వద్దకి కూడా చక్కగా ఐశ్వర్య దీపం లక్ష్మీ కుబేర దీపం అండి. తర్వాత కామాక్షి దీపం కూడా వెలిగించేస్తున్నాను. మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఈరోజైతే పోలీ పాడ్యమి దీపాలు అయితే వెలిగించడానికి ముందు ఇంకా ఇంట్లో అయితే చక్కగా ఇలా గణపయ్యకి పూజ చేసుకొని పూజా మందిరంలో అయితే ఇలా దీప ధూప నైవేద్యాలు అన్నీ చూపించి ఇంకా స్వామి అమ్మవార్లకు కూడా ఇప్పుడైతే మనం తులసి కోట వద్దకైతే వెళ్దాం పదండి. మరి గురువారం శుక్రవారం ఇంకా గురువారం అయితే ఆగ్నేయం వైపు ఉంచాను, శుక్రవారం అయితే ఉత్తరం వైపు ఉంచానండి. ఇంకా దీపాలు అయితే మీరు గమనిస్తే మీరైతే చూడొచ్చండి. ఇదైతే అమావాస్య గురువారం రోజు, ఇందాక చూపించిందేమో శుక్రవారం రోజండి. ఇంకా పెద్ద ప్రమిదలో ఉప్పు వేసేటప్పుడైతే ఇలా చక్కగా దోసిడి నిండుగా పట్టుకొని వేయాలండి. ఇంకా పెద్దదైతే 3 గుప్పిల వరకు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పిరికితో అయితే 2 సార్లు అయితే వేసానండి. మరి ఉంటాను.